శరసాలో వేసిన సంఖ్యలో నిండిపోయిన సంఖ్యామో ప్రార్థించలియా సంఖ్యలో నిండిపోయిను సంగమో ప్రార్థింపగా సంఖ్యలో విడిపోయేను యెహోవాని నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది పౌలు శిలాలో బంధించిన చెరసాలలో వేసిన పౌలు శిలాలో బంధించిన చెరసాలలో వెళ్ళిన ప్రార్థనతో ప్రార్థింపగా చెరసాలలో పాటలతో ప్రార్థింపగా చెరసాలలో యెహోవాని నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది మానవుల రక్షణ కొరకై దైవ కుమారుడై మానవుల రక్షణ కొరకై ప్రియ కుమారుడై లోకాన్ని పంపగా లోకానికి ప్రకటింపగా ప్రకటించే యెహోవాని నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది. మనకంటే ముందు కాలంలో భక్తి చేసినటువంటి అనేక మంది దైవ సేవకులు విశ్వాసులు ఎంతో మంది ప్రార్థించినప్పుడు దేవుడు వారికి జవాబు ఇచ్చాడు. మోషే ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి మన్నా అనే ఆహారం కురవబడిందని, కొన్ని లక్షల మంది ఆకలి తీర్చడం కోసం దైవ సేవకుడు ప్రార్థించినప్పుడు దేవుడు దాదాపుగా 6 లక్షల కాలినడక జనాంగమని రాయబడిందని. 6 లక్షల కాలినడక జనాంగం అంటే నడవగలిగిన వారు 6 లక్షల మంది ఉన్నారంట. ఇక చిన్న పిల్లలు ఉంటారు, నడవలేని వృద్ధులు ఉంటారు. వీళ్ళందరి ఆకలి తీర్చడం కోసం మోషే ప్రార్థించగానే తెల్లవారేసరికి వారి గుడారాల మీద, వారి చుట్టుపక్కల మన్నా కురవబడింది. కొత్తిమీర గింజలు లాంటి ఒక తెల్లని, ఒక ఐస్ క్రీమ్ లాంటి ఆహారం దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. మోషే అంటే మనలాంటి మనిషే, ఏలియా అంటే మనలాంటి మనిషే. మరి వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించాడు.
వారికి జవాబు ఇచ్చాడండి. యెహోషువ కూడా మనలాంటి మనిషే, కానీ ప్రార్థించినప్పుడు సూర్యుడిని చంద్రుణ్ణి ఆపేశాడండి. ఎంత గొప్ప కార్యాలు చూడండి. అడుగుడి, భూమి దిగంతముల వరకు నేను మీ సొత్తుగా ఇస్తాను అంటాడు. కీర్తన గ్రంథం 2వ కీర్తనలో అడుగుడి, భూమి దిగంతముల వరకు మీకు నేను సొత్తుగా ఇస్తాను అంటాడండి. మనమే అడగలేకున్నాం కదా. అడగడం కూడా పెద్ద బరువు అయిపోయింది మనకు. నిజమే కాదమ్మా? అడగడం, దేవుణ్ణి అడగడం కూడా పెద్ద బరువు అయిపోయింది మనకు. దేవుణ్ణి అడగడం, అడుగుతే ఇస్తానంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, నా నామమున మీరు నన్ను ఏమడిగినను ఇస్తాను, నేను చేస్తాను. అడుగుడి ఇవ్వబడును, నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేస్తాను. యోహాను 15లో అంటాడు, ఏమంటాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను ఇస్తాను అంటాడు. చూడండి, అడగడానికి సమయం లేదండి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారమ్మా? ఇద్దరే, ముగ్గురు. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు ఇంటి దగ్గర? 5, 6. మిగతా వాళ్ళు చేసుకోవాలంటే ఈరోజు ఎట్లా ప్రార్థన పోతానని ఆడ చేసుకోవచ్చండి కదా. ఆదివారం కూడా అడుగుతాను నేను, అమ్మ ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారంటే ఒక్కరు చేతులు వెళ్తారు. ఎందుకంటే ఇంకా ప్రార్థన మందిరానికి పోతాం కదా, ఆడ చేసుకోవచ్చు. నేను నిజంగా చేసుకుంటాం, అయినా చేసుకొని వీలవుతుందా? ఏదో సేవకుడు వచ్చే ప్రార్థన చేసుకోండి అని మీకు సమయం ఇస్తే తప్ప మీరు చేసుకోలేదు. ఇంటి దగ్గర చాలా సమయం ఉంటుంది మనకు. ఆ సమయాన్నే సద్వినియోగం చేసుకోము. పౌలు ఏమంటాడు? దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి అంటాడు. దేవుడిచ్చిన ఆయుష్ను సద్వినియోగం చేసుకోవడం అంటే వాక్యమన్నా మీరు చదువుతూ ఉండాలా, ప్రార్థనన్నా చేస్తూ ఉండాలా. అప్పుడే మీరు దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. లేదా మూడోది, సువార్త అన్నా ప్రకటిస్తున్నారు ప్రభు ఆజ్ఞ ప్రకారం. ఈ మూడిటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. వాక్యమన్నా చదువుతుండాలా, ఆ సమయంలో ప్రార్థన చేసుకోవాలా, లేదా సువార్త అన్నా. ఈ 3 విషయాల్లో సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని మనం ఎక్కువగా దేనికి ఖర్చు చేస్తాం? డబ్బులు వచ్చే పనులంటే ఎవరైనా సమయం స్పెండ్ చేస్తారండి. అందుకే ఒక దైవ సేవకుడు ఏం చేసినాడంటే, మీరు ఈ రోజు ప్రార్థనకు వస్తే ఈ రోజు కూలి అంతా నేను మీకు ఇస్తాను, అయితే మీరు వచ్చి వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి ఒక్కొక్కరుగా అని చెప్పేవాడండి. మనం పనికి పోయేది ఎందుకు? డబ్బు కోసమే కదా. ఇక అదే డబ్బు నేను ఇస్తే వచ్చి వీళ్ళు కూర్చొని వింటారు కదా దేవుని వాక్యం అని ఆయన ఆశ. మన పూర్వీకులు పెద్దలు వాళ్ళ సొంత దేశాలను వదిలిపెట్టి మన దేశానికి వచ్చి మనకు ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చి, బళ్ళు లేకపోతే బళ్ళు కట్టించి, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించి,
అమ్మ స్థలాలు లేకపోతే స్థలాలు కొనిచ్చి ఎన్నో త్యాగాలు చేసి మీకు దేవుని వాక్యం అందించి మీకు చదువు నేర్పించి మీకు వైద్యం చేసి మీకు ఎన్నో త్యాగాలు వాళ్ళు చేసి వాళ్ళ ఆస్తులను అక్కడ అమ్ముకొని వచ్చి ఇక్కడ కొని నిలబెట్టిపోయినారండి. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను అదే ఆలోచిస్తుంటాను, వాళ్ళలాగా మనం ఎందుకు చేయకూడదని మొట్టమొదట నా ఇల్లు అమ్మి ఒక బైక్ కొనుక్కొని సేవకు ప్రారంభించానండి. నేను బైక్ కొనుక్కోవాలా, మీరు సాయం చేయండి, నేను సువార్త పోవాలంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. వైఎస్ నగర్ లో ఒక ఇల్లు ఉంటే అమ్మేసి బైక్ కొనుక్కొని ఫస్ట్ పేలపూర్లో ఒక సంఘం కట్టాం, రాయపాల్లో ఒక సంఘం కట్టాం. అదే బైక్ మీద మొన్నటి వరకు నా దగ్గరే ఉంది బైక్. ఇప్పుడు ఇంకో సేవకు దగ్గర ఉంది. ఏదో ఒక త్యాగం గనక దేవుని కోసం మనం చేయకపోతే దేవుని పనిలో మనం ముందుకు సాగలేమని వాళ్ళు చేసిన త్యాగాలను బట్టే ఈ రోజు మనం ప్రభువును తెలుసుకోగలుగుతున్నాం, ప్రభు మార్గంలో నడవగలుగుతున్నాం, నీతి మార్గంలో, సత్య మార్గంలో, జీవ మార్గంలో నడవగలుగుతున్నామని. వాళ్ళు అన్ని త్యాగాలు చేశారు గనుకనే వారి ప్రార్థనలు దేవుడు విన్నాడు. హల్లెలూయా. వాళ్ళు చేసిన త్యాగాలను బట్టి దేవుడు వాళ్ళ ప్రార్థనలు విన్నాడు. అనేక మంది వేల కిలోమీటర్ల దూరం నుంచి భారతదేశానికి వచ్చి